ఇప్పుడు జున్ను చేసేది ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. పాలు, కోడిగుడ్లు, చక్కెర, శొంఠి పొడి, అలాగే మిరియాల పొడి అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి యాలకుల పొడి కూడా వేసుకోవాలంట ఫ్రెండ్స్. ఒక స్పూన్ అంతేనాక. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పంచదార. ఎన్ని గ్లాసులు చెప్పు? ఒక గ్లాస్ పంచదార వేయాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ దీంట్లో బెల్లం వేయాలి ఫ్రెండ్స్. బెల్లం మా దగ్గర లేదు, అందుకని చక్కెర వేస్తున్నాం. గుడ్లు 4 కొట్టుకొని ఇలా వేసేయాలి ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా చాలా సేపు అలాగే కలపాలి ఫ్రెండ్స్. చక్కెర అంతా కరిగిపోవాలంట. చూడండి ఫ్రెండ్స్, కరిగిందంత చక్కెర. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుంటాం. పాలు కావాలని ఫ్రెండ్స్ ఇప్పుడు 3 సరిపోతాయంట. పాలు 3 వేసుకున్నానంటే ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. చూడండి, నాన్ స్టాప్గా కలపాలి కదా. మరగంట పైకి రావాలి. ఉండాలి. అలా రుచి చూసుకోవాలి ఫ్రెండ్స్, చక్కెర సరిపోయిందో లేదో. సరిపోకపోతే ఇంకొంచెం పంచదార వేసుకోవాలి ఫ్రెండ్స్. మా దగ్గర బెల్లం లేదు ఫ్రెండ్స్, అవైలబుల్ లేదు. చక్కెర వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుతుంది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది మొత్తానికి. జున్ను అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద బేసన్లో నీళ్లు పోసుకొని అలాగా దాని మీద పెట్టేయాలి ఫ్రెండ్స్. దాని లోపల పెట్టేయాలి గిన్నెలో. తర్వాత దానికి ఆవిరిపోకుండా మూత పెట్టుకొని బాగా ఇలా నీళ్ళలో గిన్నె పెట్టుకొని దానిపైన మూత బాగా పెట్టుకొని ఆ మూత పైన నుండి పెద్ద తవి పైన కూడా గిన్నె అదే మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. ఆ మూత సరిపోలే ఫ్రెండ్స్. ఈ మూత పెట్టింది. ఆ రాయి పెట్టమా, రాయి వద్దండి ఫ్రెండ్స్, రాయి పెట్టుకోకండి. స్పూన్